శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి అక్టోబర్ 19 నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఏదైనా మిథున రాశి వారికి అటు గురుగ్రహ అనుగ్రహంతో పాటు మిగతా గ్రహాలు కూడా అనుగ్రహం ఇవ్వడం జరిగింది. అంటే ఈ వారంలో ప్రత్యేకంగా గురువు మీకు ధనస్థానంలోకి రావడం వల్ల చాలా కాలంగా పరిష్కారం కాని కుటుంబ విషయాలు పరిష్కారం అవడం జరుగుతుంది. రావాల్సిన ధనం మీకు సకాలంలో మీ అవసరానికి తగు విధంగా రావడం వల్ల మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ముఖ్యంగా మంచి కార్యక్రమాలు, అది గృహానికి సంబంధించినవి, వివాహానికి సంబంధించింది, ఏదైనా పూజ పునస్కారాలు, పుణ్య కార్యక్రమాలకి ఎక్కువగా ధనాన్ని ఉపయోగిస్తారు. బంధుమిత్రులతో ఈ వారం అంతా కూడా మీరు సంతోషంగా గడిపే అవకాశం ఉంది. బట్ ఏదైనా సుమారుగా మీకు ఈ డిసెంబర్ నెల 5వ తారీఖు వరకు గురువు ధనస్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో అంటే ఈ రాబోయే ఈ 40 రోజులు సుమారు అటు ఇటుగా గురువు అక్కడ మీకు ధనస్థానంలో సంచరించే సమయంలో ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు మీరు చేయడం వల్ల అవి మీకు లాభసాటిగా వచ్చే అవకాశం. అందులో ఒకటి ఉద్యోగంలో మార్చాలనుకుంటే ఉద్యోగంలో మార్పు కోరుకోవచ్చు. అలాగే వివాహ సంబంధించిన ప్రయత్నాలు 100% చేసుకోవచ్చు. వివాహ విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా అవి పరిష్కరించుకోవడం, అలాగే ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీ వాక్కుకి విలువ పెరుగుతుంది, కుటుంబంలో మీ మాటకి గౌరవం పెరుగుతూ ఉంటుంది, సంఘంలో మీకు ఒక గుర్తింపు రావడం కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికన్నా మించి ఒక గొప్ప యోగం ఈ వారం మీకు ఏర్పడింది. అది మీకు 4-5 స్థానాల మధ్య పరివర్తన ఏర్పడింది. అంటే ఇక్కడ పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలోకి రావడం వల్ల ఏదైనా ఈ వారంలో మీరు స్థిరాస్తి కొనుక్కోవడం కానీ, స్థిరాస్తిని మీరు స్వాధీనం చేసుకోవడం కానీ, ఏదైనా ఒక వాహనం లాంటిది కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే చతుర్థాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 5వ స్థానంలో రావడం వల్ల ఇద్దరు మిత్రుల మధ్య అంటే కేంద్ర కోణాధిపతుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన మీకు ఒక ధనయోగాన్ని, ఒక రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పంచమ స్థాన ఫలితాలు అంటే మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. పిల్లల విషయంలో వారి యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా చాలా వరకు పరిష్కారం అవుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త వృత్తి ప్రారంభించడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా ఈ మిథున రాశిలో టీవీ సంబంధించింది, ప్రింట్ మీడియా ఇటువంటి వాటిలో ఎక్కువ ఉంటారు. ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ రంగంలో ఈ రాశి వారు కనబడుతూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఏదైనా ఉద్యోగంలో ఇంకా ఇంప్రూవ్ కావాలన్నా, ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అలాగే పెళ్లి విషయంలో కూడా మీరు ఒక నిర్ణయానికి ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. ఎవరైతే మరి వివాహం కోరిక ఎదురు చూస్తున్నారో వారు ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల కూడా మీ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉందండి. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక దూర ప్రాంతంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగులకి ఇది చాలా మంచి అవకాశంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల చాలా వరకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీలో ఉన్నటువంటి టాలెంట్ కూడా మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మరి మిథున రాశి వారికి ఉద్యోగపరంగా కొన్ని మార్పులు ఈ వారం తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా అటు దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడి పైన దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు మీకు ధనస్థానంలో వచ్చి ఉచ్చ దృష్టితో అంటే 9వ దృష్టితో దశమాన్ని వీక్షించడం వల్ల ఒక విధంగా ఒక మంచి యోగం అటు గురు శుక్రుల వల్ల యోగం ఏర్పడుతుంది, అలాగే బుధ శుక్రుల వల్ల యోగం ఏర్పడుతుంది. మెయిన్గా మంచి గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా రావడం వల్ల మీకు చేసే ప్రయత్నాలు అటు సొంత విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ, ఉద్యోగ విషయాలు కానీ, అలాగే వివాహానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలు చాలా అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మిథున రాశి వారికి గ్రహాల స్థితి ఇంకా అనుకూలంగా మారాలంటే కంపల్సరీగా మీరు అటు బుధ శుక్ర అనుగ్రహాలు పొందాలంటే వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు పూజించుకోవడం వల్ల కానీ, విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల కానీ, లేదంటే మీరు లక్ష్మీ స్తోత్రాన్ని చదవడం వల్ల ఏదైనా మిథున రాశి వారు ఎప్పుడైనా వారు ప్రారంభించిన పని
సక్సెస్ఫుల్గా పూర్తవ్వాలంటే పని ప్రారంభించే ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించి మీ పని ప్రారంభిస్తే 100% ఆ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.